నమస్తే, నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక మాట అన్నారు. అదేంటి అంటే ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ఎవరు ఎలా చేశారు అనేది చర్చించుకోవాలి అని. సో ఇప్పుడు రాయలసీమ గురించి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఈ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు రాయలసీమకి ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు? అండ్ ఇప్పుడు ఉక్కు పరిశ్రమ ఒకటి మనకి అక్కడ శంకుస్థాపన జరిగింది ఈ రోజు. మరి దీనికి సంబంధించి కూడా దీని వెనుక అడుగులు ఎవరివి? ఎందుకంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వచ్చి ఇది కూడా మేమే తీసుకొచ్చాము అనే ఛాన్సెస్ ఉన్నాయని మార్నింగ్ నుండి కూడా మనం వార్తలు వింటున్నాం. కాబట్టి అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే కంపేర్ చేసుకుంటే రాయలసీమకి ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు, రాయలసీమని రతనాల సీమగా ఎవరు మారుస్తున్నారు అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరు ఏం చేశారు? ఇప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారు ఆరంభ సూర్యులు అని చెప్పి చెబుతుంటారు. జనరల్గా ఏంటంటే డెవలప్ అయ్యేటువంటి వాళ్ళు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు. ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టేవాళ్ళే చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు కడప స్టీల్ పరిశ్రమ విషయంలో ఎవరు ఏం చేశారు? కేవలం ఆరంభం లేదంటే ఆర్భాటం కోసమే దాన్ని ఉపయోగించుకుంది ఎవరు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుసు. రాయలసీమలో ప్రజలకు అందరికీ తెలుసు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మణి స్టీల్ అని చెప్పి ప్రారంభిస్తున్నాం అని చెప్పి ఆయన ఆ టైంలో 2009 ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ఆర్భాటంగా అసలు అద్భుతంగా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని దాటిపోయింది కడప స్టీల్ ప్లాంట్, అంత పెద్ద ఎత్తున దాన్ని మేము చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు శంకుస్థాపన చేశారు. అప్పుడు అంతే, తర్వాత మర్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఏం చేశారు, ఇంకోసారి మళ్ళీ దాన్ని ప్రారంభించారు. వేరే ప్రాంతంలో ప్రారంభించారు కానీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, దానికి సంబంధించినటువంటి ఆచరణాత్మకమైనటువంటి అంశాల్లో అసలు పట్టించుకోవాలి. ఓన్లీ ప్రారంభోత్సవానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉక్కు పరిశ్రమకి వాళ్ళు శంకుస్థాపన చేశారు కంపెనీతోటి. ఆ కంపెనీ ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది, అక్కడ ఆల్రెడీ లాంచ్ అయితే 2 విడతలుగా దానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూ ప్రకారం దాదాపుగా 15-20 వేల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు కానీ, దానికి సంబంధించినటువంటి ప్రారంభ ప్రక్రియను కానీ, వీటన్నిటిని షెడ్యూల్ ఫిక్స్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం దాన్ని ప్రారంభించడానికి ఆయన ఆల్రెడీ రూట్ మ్యాప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనతో పాటు. మరి ఇప్పుడు 2 సార్లు తండ్రి కొడుకులు అయితే శంకుస్థాపన చేశారుగా, మరి ఏమైంది? అంటే ఆరంభంగా ప్రారంభం అంతే తప్ప ఆ తర్వాత పట్టించుకోవాలి. ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు తప్ప ఆ తర్వాత పట్టించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి చేసినటువంటి ఈ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాటిని చెప్పుకుందాం మనం. అంతకుముందు సరే ఆయన చేశారు, అవి కన్నా ఇప్పుడు మనం చెప్పుకుందాం. 2024లో ఒక యుద్ధ ప్రాతిపదికన 100 daysలో కుప్పం దాకా నీళ్ళు ఇచ్చారు రాయలసీమకి. ఇవాళ రాయలసీమలో ఉండేటువంటి చెరువులు, కొన్ని వేల చెరువులు మొత్తం నీటితో నిండి ఉన్నాయి. ఒకప్పుడు ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. ఇవాళ చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, పంటలు పండిస్తున్నారు, కాలువలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి హంద్రీ వాళ్ళు. తర్వాత హార్టికల్చర్ హబ్గా దాన్ని తయారు చేశారు. ఇవాళ అరటి కానీ, మామిడి కానీ, బొప్పాయి కానీ ఇవన్నీ విస్తారంగా పండిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి వచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి. మీ మామ ఉత్త చేతులతో రాడు, తోతాపురి మామిడికి సంబంధించి గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పేసి ఆయన దాదాపు లక్షల కోట్ల రూపాయలు హామీ ఇచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము కొంటాము అని చెప్పి ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా దానికి హామీ ఇచ్చారు. అంటే హార్టికల్చర్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇంకొక వైపు
సరే శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటే కాదు, రాజశేఖర రెడ్డి గారు భాగస్వామ్యం కూడా ఉంది. నేననేది రాజశేఖర రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేటి వీళ్ళు ఇండివిజువల్గా వ్యక్తులు మాత్రమే. వీళ్ళు ఒక ప్రభుత్వ అధినేతలుగా పనిచేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది అంతే తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా జేబులో నుంచి ఎవరు ఒక పైసా ఖర్చు పెట్టరు, వాళ్ళు వ్యక్తిగతంగా ఏమి చెయ్యరు. కాకపోతే పాలసీలు తయారు చేయడంలో కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి విధానాలను తయారు చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు అనేది నేను ఈ హార్టికల్చర్ హబ్ గురించి కానీ లేదంటే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్ యాక్చువల్గా కడప జిల్లా నాయకులుగా ఇనిషియేటివ్ తీసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, ఒక రాయలసీమ వాసిగా ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకుని వాటర్ యుద్ధ ప్రాతిపదికన 100 రోజుల్లో అందించారు కదా. ఇవాళ రాయలసీమలో ఉండేటువంటి ఏ రైతుని కదిలిచ్చినా ఈ విషయం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల నీళ్ళు వచ్చినాయి. కుప్పం లాస్ట్గా అక్కడ దాకా తీసుకారు. పొంగనూరు అక్కడ కూడా ఇచ్చారు. పెద్దిరెడ్డి గారు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి కాలువల నీళ్ళే అక్కడ వాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది రాయలసీమ మీద. అలాగే శ్రీ సిటీ ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మీకు ఉత్తరాంధ్ర కానీ లేదంటే రాయలసీమ కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే కనుక ఈ రెండు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎంతో కొంత నిర్లక్ష్యానికి గురవుతుంది అని అంటే ప్రధానంగా 2 జిల్లాలు, ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాలు. ఈ 2 జిల్లాలు తప్ప మిగతావి అమరావతి రాజధాని, గుంటూరు, విజయవాడ ఉంది. అక్కడైతే 60,000 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి. ఉత్తరాంధ్రలో అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్కి, అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో 1 ఎకరం భూమి కొనాలంటే హైదరాబాద్ని మించిపోయినటువంటి రేట్లు ఉన్నాయి. ఇవాళ రాయలసీమలో 1 ఎకరం భూమి కొనాలంటే హైదరాబాద్ రేట్లు వినిపిస్తున్నాయి. అక్కడ ఒక్క ల్యాండ్ తక్కువగా వస్తుంది వాళ్ళు ఎక్కడంటే ఈ 2 జిల్లాలు, ప్రకాశం నెల్లూరు జిల్లా అంటే వెనకబడినటువంటి ప్రాంతాలుగా మిగిలిపోయాయి రాష్ట్రంలో. అక్కడ ఒక ఇండస్ట్రీ కూడా రాలా ఇప్పటి వరకు. ఏదో రేపు మాపో వస్తుందన్నారు బీపీసీఎల్, ఆల్రెడీ ఎంఓఏ అయింది. అక్కడ కూడా బీపీసీఎల్లో కెమికల్ ఫ్యాక్టరీస్ వస్తే అది ఒకటి ఉంటుంది, ఏది ప్రకాశం జిల్లాకి నెల్లూరు జిల్లాకి సరిహద్దుల్లో. అంతకు మించి మిగతా రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు చేసినవి అనేకం ఉన్నాయి. ఇప్పుడు కియా మోటార్స్ లాస్ట్ 2014 నుంచి 2019 మధ్యలో కియా మోటార్స్ వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ఎకో సిస్టమ్ మారిపోయింది. డ్రోన్ హబ్గా తయారు చేస్తున్నారు. రేపో మాపో హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే రాయలసీమ రతనాల సీమ అని చెప్పి అంటారు కదా, ఆ తరహా అభివృద్ధి కానీ ఆ తరహా విధానపరమైన నిర్ణయాలు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పారు, 2024 ఎన్నికల ముందే హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు. హైకోర్టు బెంచ్ పెట్టడానికి సిద్ధమవుతుంది ఆడ. అలాగే డ్రోన్ హబ్ పెట్టారు. తర్వాత ఏరోస్పేస్ పెట్టారు కదా, ఈ మధ్యనే కదా యుద్ధ విమానాన్ని తయారు చేసేటువంటి ఇండస్ట్రీ అక్కడికి వచ్చింది. సో ఇండస్ట్రీస్ అక్కడ రావడంతో ఇవాళ ఎకరం కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది మెయిన్ రోడ్లు. ఒకప్పుడు కరువు ప్రాంతం అనేవాళ్ళు, ఇవాళ రతనాల సీమగా దాన్ని మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలని, రాయలసీమలో 4 జిల్లాలని ఆయన సమగ్రమైన అభివృద్ధి, మిగతా జిల్లాల కంటే అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది. ఇది సాకారం అవుతుంది. ఓన్లీ శంకుస్థాపన వరకు పరిమితం కాదు. గతంలో శంకుస్థాపన వరకు పరిమితం అయింది, కానీ ఇప్పుడు రియాలిటీలోకి వస్తుంది. ఈ రియాలిటీలోకి వచ్చిన కారణంగా కడప జిల్లాలో దాదాపు డైరెక్ట్ ఎంప్లాయీసే దాదాపు 20,000 మంది ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.